హాయ్ ఫ్రెండ్స్, హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని, అంటే ఆయిల్ ప్రిపేర్ అయింది, దాన్ని మనం ఎలా హెయిర్కి యూజ్ చేయాలి అని చెప్పేసి. సో ఇందులో నేను ఆల్రెడీ పైన కరివేపాకు, కింద వచ్చేసేసి ఫ్లాక్ సీడ్స్, మెంతులు అండ్ అలాగే రోజ్మెరీ లీవ్స్ అండ్ కలోంజీ, నల్లగా ఉన్నాయి కదా అవి కలోంజీ సీడ్స్ అనమాట. సో ఇది ఎండింగ్కి వచ్చింది ఆయిల్ మొత్తం. సో ఇంకొంచెం ఆయిల్ కలిపేద్దామా అని చెప్పేసి ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం క్యాస్టర్ ఆయిల్, అలాగే కోకోనట్ ఆయిల్ అండ్ కప్స్ ఆల్మండ్ ఆయిల్. కప్స్ అంటే స్మాల్ క్యాప్స్ అనమాట. ఇది వచ్చేసేసి హాట్ వాటర్. సో ఆయిల్ని మనం గోరువెచ్చగా చేసుకున్నాకే ఏదైనా చేయాలన్నమాట. దేంట్లోనైనా మనం గోరువెచ్చగా ఉంటే ఏంటంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ త్వరగా దానికి పట్టేస్తాయి అనమాట ఆయిల్కి. సో అందుకు ఒక 10 మినిట్స్ ఇలాగా గోరువెచ్చటి వాటర్లో వేసేసి వదిలేద్దాం. ఈలోపు ఇది వచ్చేసి భృంగరాజ్, దీన్ని కూడా మనము ఈ బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఆల్రెడీ కరివేపాకు వేస్తున్నాను, ఎందుకంటే మనము ఈ కింద వేసిన సీడ్స్ అనేది ఆయిల్లో అంటే మనం దేంట్లో వేసుకొని హెయిర్కి పట్టించాలంటే సీడ్స్ వచ్చేస్తాయి. సో వాటిని స్టాప్ చేయడానికి లాస్ట్లో వేసా కరివేపాకు. ఇప్పుడు ఈ భృంగరాజుని కూడా వేసేద్దాం. అదే తెలుగులో గుంట గలగరాకు ఏదో అంటారు. సో భృంగరాజ్ అనేది యాడ్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి లాస్ట్గా కొన్ని క్లోవ్స్ వేస్తున్నాను, ఎందుకంటే నాకు కొంచెం చుంటుంది, ఏదైనా ఇచ్చింగ్ ఉన్నా కూడా పోతుంది. సో దానికోసము యాక్చువల్లీ ముందే యాడ్ చేయాలి, నాకు లాస్ట్లో గుర్తొచ్చింది. సో యాడ్ చేసేసా. ఎప్పుడైనా గ్లాస్ బాటిల్ క్యారీ చేస్తేనే మంచిది, ప్లాస్టిక్ ఇలాంటి యూజ్ చేసే కంటే. సో ఆయిల్ తీసేస్తున్నాను, వేడెక్కినట్టున్నాయి. సో ఇంకా ఆయిల్ పోసేసుకున్నాను. సో ఫైనల్లీ మనం బాటిల్ మొత్తం నింపేసాము. దీన్ని నైట్ అంతా ఉంచేసి నెక్స్ట్ డే యూజ్ చేయాలన్నమాట. మీరు ఎప్పుడైనా నెక్స్ట్ డే వాడాలంటే ముందు రోజు ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇది మీరు వారంలో 2-3 సార్లు యూజ్ చేసే పని అయితే మీ హెయిర్ని బట్టి ఒక 3 వీక్స్ అలా వస్తుంది అనమాట. సో ఇలాగ ఒక 6 మంత్స్ యూజ్ చేసుకోవచ్చు సేమ్ బాటిల్ని. లేదు అంటే ఒక 4-5 మంత్స్కి మీరు మళ్ళీ సేమ్ షిఫ్ట్ చేసుకోండి. Bye bye, see you in next video.